వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. ఇది వచ్చేసి నల్లేరు కాడ అంటారు. అందరికీ ఐడియా ఉంది నల్లేరు కాడ అంటారు. నల్లేరు కాడ అన్నది ఏంటంటే ఎముకలు దృఢంగా ఉంచడానికి నల్లేరు కాడను వాడతారు. ఈ నల్లేరు కాడ ఎవరైతే వాడతారో దీన్ని ఆస్తమా రిలేటెడ్, దగ్గు దమ్ము రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కూడా నల్లేరు కాడ బాగా పనిచేస్తుంది. పచ్చడి నల్లేరు పచ్చడి కింద చేసుకునేది సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఈ నల్లేరుని ముట్టుకున్నప్పుడు తాడి చెట్టుకి ఎక్కిన దానికి బట్టి తీసుకోకూడదు. వేరే చెట్లకి ఏ చెట్టుకి ఎక్కినా పర్లేదు, కానీ తాడి చెట్టు మీద ఎక్కి నల్లేరు విష పదార్థం కింద పనిచేస్తుంది. అందు గురించి తాడి చెట్టుకి ఎక్కిన నల్లేరు తీసుకోకుండా ఏ చెట్టుకి ఎక్కిన నల్లేరు అని తీసుకోవచ్చు. ఇలా 4 పలకల నల్లేరు అంటారు. ఇది 4 పలకల కింద ఉంటుంది. దీనిపైన ఈ పలకలు గీకేసి మనం పసుపు, చింతపండు రసంలో నానబెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దీంట్లో ఉన్న దురదగుణం తగ్గిపోతుంది. ఎవరైతే దీన్ని పట్టుకుంటారో వాళ్ళు కొంచెం చేతికి ఆయిల్, ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ వంట నూనె కానీ రాసుకుని పట్టుకోవాలి. ఇది దురదగుణం ఉంటుంది. ఈ దురదగుణం ఉన్న ప్రతి వస్తువు, ప్రతి హర్బ్ కూడా అంత డెప్త్గా పనిచేస్తుంది. ఎందుకంటే దురద ఉన్న దానికి మన బాడీలో ఉన్న ఏ హెల్త్ ప్రాబ్లంనైనా తగ్గించే గుణం దానికి తీక్షణంగా ఉంటుంది. అందుకే ఎముకలకు సంబంధించిన అది బాగా తగ్గిస్తుంది. ఎముకలు పెలిసివారిపోయినా, ఎముకల మధ్యన క్రాక్స్ వచ్చినా, కీళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడతారో వాళ్ళ కీళ్ళ మధ్యన ఉండే ఇన్ఫెక్షన్ తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ నల్లేరు కాడనే పచ్చడి రూపంలో కానీ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. అడ్జూడ్ అని ఒక ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. ఆ ట్యాబ్లెట్ రూపంలో కానీ మనం తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే, అందుబాటులో ఉన్న వాళ్ళేమో పచ్చడి రూపంలో తీసుకుని రోజు మధ్యాహ్నం భోజనం ఫస్ట్ ముద్దలో ఇది కొంచెం ఆవు నెయ్యి వేసుకుని తీసుకుంటే పచ్చడిని మీకు ఎముకలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఈ నల్లేరుని పైల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నల్లేరు చూర్ణముని, పటికి బెల్లం, ఆవు నెయ్యి కలిపి మేము కాంబినేషన్ కింద ఇస్తాం. ఆ పైల్స్ అన్నవి పెరగకన్నా కూడా ఈ నల్లేరు వల్ల ఉపయోగపడతాం మేము గమనించాం. ఈ విధంగా నల్లేరుని ఎన్నో విధాలుగా మనం వాడుకుని మన యొక్క ఎముకలు సంరక్షించుకోవచ్చు. అందుకే ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ నల్లేరు కాడని ఇది పెట్టుకుని వారానికి ఒకసారైనా నల్లేరు పచ్చడి రూపంలో అందరూ తినండి. తినటం వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ప్లస్ దాంతోపాటు నాతో పాటు ఒక 90 సంవత్సరాలు ఆయన ఒక ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే, ఆయన ఆస్తమా పేషెంటు. అది గత 30 సంవత్సరాల నుంచి. అయినా కూడా ఈ నల్లేరు పచ్చడి మానకన్నా వారానికి ఒకసారి ఆయన తింటాడట. అది తినటం వలన ఆస్తమా స్థాయి పెరగకన్నా ఉన్నదని నాకు సైంటిఫిక్గా ఆయన చెప్పాడు. అది చెప్పిన తర్వాత నేను నమ్మి చాలామంది పేషెంట్స్కి మన దగ్గర మందులకు వచ్చేవాళ్ళు అందరికీ ఈ కాళ్ళు పెంచుకోమని ఇచ్చాను. ఇచ్చిన వాళ్ళు కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ విధంగా నల్లేరు పచ్చడి చేసుకునే విధానం కూడా మనం తర్వాత ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకుందాం. ఈ విధంగా నల్లేరు కాడలను పెంచుకోండి. ఇవి ప్రతి నర్సరీలో కూడా నల్లేరు కాడ అమ్ముతారు. దీని విషయంలో ఎవరు మోసం చేయరు. శుభ్రంగా మీరు ఇంటి పెరట్లో అలా పెట్టుకుంటే చాలా ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు. 4 రోజులకు ఒకసారి నీళ్ళు వేసినా సరిపోతుంది. ఇది మొండిగా పెరిగే మొక్క. ఎవరైతే ఆవుల డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు కూడా ఇవి ఎట్లా వాడుకుంటారన్నది కూడా తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను. ఇది ఉలవల్లో ఉడకబెట్టుకుని దానాలో పెట్టడం వల్ల, వారానికి ఒకసారి పెట్టడం వల్ల ఆవులకు కానీ గేదెలకు కానీ కాల్షియం సమస్యలు కూడా రావండి. నాకు అశ్వగంధ ఆవు పాలతో ప్రాసెస్ చేసేది ఉంది. దాంట్లో ఆవుల్ని నేను 2-3 పెంచిపిస్తాను. ఆ పెంచిన వాళ్ళకి కూడా నేను ఈ నల్లేరు కాడలో పెట్టిపిస్తాను అనమాట. దీని గురించి మీకు ఇంత డెప్త్గా మనిషి దగ్గర నుంచి యానిమల్ వరకు ఎంత బాగా ఉపయోగపడుతుందని నేను చెప్పగలుగుతున్నాను. ఈ విధంగా వాడి అందరూ కూడా ఎముక సమస్యలు అవి రాకుండా ఉండి ముందుగా ప్రివెంట్ చేసుకోండి. ఈ వాడటం వల్ల కీళ్ళ నొప్పుల సమస్యలు కూడా రావండి. వచ్చిన తర్వాత వాడే టైం పడుతుంది, కానీ రాకముందు వాడుకుని ప్రివెంటివ్ కింద కూడా చేసుకుంటాం వల్ల పిల్లలకి అందరికీ కూడా ఇది మంచిది. పచ్చడి తయారీ విధానం కూడా నేను తర్వాత ఎపిసోడ్లో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ కస్తూరి పసుపు అంటారండి. పసుపులో 2 రకాలు ఉంటాయి. మన ఇంట్లో వండే వంట పసుపు ఒకటి. కస్తూరి పసుపు అన్నది పచ్చి పసుపుని కట్ చేసి ముక్కల కింద ఉంటుంది. ఎండబెట్టి పౌడర్ చేసి అమ్ముతారు మార్కెట్లో. ఈ కస్తూరి పసుపు ఒక 10 గ్రాములు, మన ఇంట్లో పసుపు ఏమో 90 గ్రాములు కలిపి మన కూరలో కూడా వాడుకుంటారు. ఈ కస్తూరి పసుపు వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి చాలామందికి పసుపు పడదు. పడినోళ్ళు కూడా ఈ కస్తూరి పసుపు పడుతుంది. ఈ చిన్నపిల్లలకు కూడా నలుగుపిండిలో
ఈ కస్తూరి పసుపు వాడతారు. ఈ కస్తూరి పసుపు వల్ల ఏంటంటే చర్మం మృదుత్వం వస్తుంది, చర్మ సౌందర్యం పెరుగుతుంది, ముఖకాంతి పెరుగుతుంది. దీన్ని దేంట్లో అయినా కూడా యాడ్ చేసి వాడుకోవచ్చు. నలుగు పిండిలో కస్తూరి పసుపుని కలుపుకోవచ్చు, దాంతోపాటు ఈ పాలలో కలిపి పెట్టుకోవచ్చు, లేదంటే కమలా తొక్కలోని మనకి ఈ కస్తూరి పసుపు కలిపి పాలతో రంగడించి ఒంటికి పెట్టుకోవడం వల్ల ఒంటి దుర్వాసనలన్నీ తగ్గుతాయి. ఈ కస్తూరి పసుపు అన్నది మొక్కలో మనకి ఆయుర్వేదం నర్సరీ దాంట్లో దొరుకుతాయి. ఒకసారి మనం పొలం గట్లకి ఈ కలుపు మందులన్నీ విపరీతంగా కొట్టకన్నా ఇలా ఉపయోగపడే మొక్కలు పొలం గట్ల మీద వేసుకుంటూ ఉంటే నెక్స్ట్ మనకి వచ్చి 6 నుంచి 8 నెలల లోపు ఇది పసుపు తయారవుతుందండి. ఈ పసుపు మళ్ళీ తర్వాత కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న ముక్కలు కోసి ఎండబెట్టుకోవడం వలన ఒంటికి అప్లై చేసుకోవచ్చు, మనం ఆ కూరల్లో వాడుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు ఈ కస్తూరి పసుపు వలన ఏంటంటే దీని యొక్క వాసనకి ఒంటి యొక్క దుర్గంధం పూర్తిగా తగ్గుతుంది. కొంతమందికి సుబ్బెం అంటారు, అదే తెల్ల మచ్చలు వస్తాయి, సుబ్బి మచ్చలు వస్తాయి, సోబి అంటారు. ఆ సోబికి కూడా ఈ కస్తూరి పసుపు ప్లస్ మనకి తులసి కొంచెం పాలు కలిపి ఒంటికి అప్లై చేసుకోవడం వల్ల ఆ తెల్ల సుబ్బం నల్ల సుబ్బం అన్నీ కూడా తగ్గుతాయి. ఇది అప్లై చేసుకోవడం వల్ల చాలామందికి ఏంటంటే మొహం మీద వచ్చే అన్వాంటెడ్ హెయిర్స్ అంటే మామూలుగా లేడీస్లో మీసాలు గెడ్డలు రావటం అలాంటివి కూడా ముందుగా వాడుకుంటూ ఉంటే పిల్లలు చిన్నప్పటి నుంచి చాలామంది నలుగు పెట్టడం మానేశారు. పిల్లలు ఏడుతారని లేకపోతే అది షాంపూలు అని అవి వాడతారు. ఫస్ట్ నుంచి సాంప్రదాయబద్ధంగా మనకు నలుగు పిండి వచ్చింది. పిల్లలకి అమ్మాయిలకి ఎవరికైతే నలుగు పిండి 6 నుంచి సంవత్సరం పాటు నలుగు ఎవరికైతే పెడతారో వాళ్ళకి జీవితాంతం ఈ అన్వాంటెడ్ హెయిర్స్ రావండి. ఏదో టీనేజ్కి వచ్చిన తర్వాత ఇది ఒకటి రుద్దుకుంటే అప్పుడు అంత ఉపయోగం ఉండదు. ముందు చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నలుగులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ అన్వాంటెడ్ హెయిర్స్ రాకన్నా అంటే కెమికలైజ్డ్ క్రీమ్స్ పిల్లల తర్వాత ఫ్యూచర్లో వాడకూడదనే ఉద్దేశం ఉంటే ఇలాంటి కస్తూరి పసుపు పెసలు వాటితో నలుగు పిండి తయారు చేసుకుని మీరు నలుగు పెట్టడం వల్ల పిల్లలకి జీవితాంతకాలం అన్వాంటెడ్ హెయిర్ అన్నది కనపడదండి. మన మామలు వీళ్ళందరూ కూడా ఇలాంటి నలుగు పిండిలను వాడే మనకి అన్వాంటెడ్ హెయిర్స్ రాకన్నా కూడా మెయింటైన్ చేసుకున్నారు. ఈ పిల్లలకు కూడా మగ పిల్లలకు కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చర్మ సంబంధించిన వ్యాధులు రాకుండా కూడా ఉండేది. ఇప్పుడు అందరూ కూడా పిల్లలు ఏడుస్తున్నారని నలుగు పెట్టడం మానేశారు. ఈ నలుగు అన్నది మన సాంప్రదాయంగా వచ్చింది. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కింద ఈ కస్తూరి పసుపు వాడతారు. తర్వాత ఎపిసోడ్లో మన నలుగు పిండి తయారీ విధానాన్ని పూర్తిగా తెలుసుకుందాం.